కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు కంటిన్యూగా కొనసాగుతుంటుంది. మీరు అడగండి, నేను చెప్తా. ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ కంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ నౌక ఆయన చనిపోయిన రోజు నేను మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదో పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి పదవులు, అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్ని, మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ, మీ ఛానల్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి. ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను. నేను 5-6 వేల మంది, నేను నల్గొండలో కాదు, భువనగిరిలో కాదు, ఎక్కడ నేను నిలబడ్డా గంట సేపు నిలబడితే 5,000 మంది జనం అవుతారు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేటు, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ, నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిండు 10 ఏళ్ళ. ఇవాళ గంధమల్ల, బసవాపూర్ పైన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కట్టుకొని కిందికి కాలువ కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. అలాగే ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేస్తే 2,000 కోట్లు ఇస్తే 4,000 లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరేజ్ శ్రీశైలంకి వెళ్ళి బురద నీళ్ళు ఉండా మా జిల్లాకు వచ్చి 4 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వచ్చేది ఉండే. శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే. సొరంగాన్ని పూర్తి చేయలేదు, బ్రాహ్మణ వేలను ఇప్పుడు పూర్తి చేయలేదు. ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని 20 చెరువులు నింపినప్పుడే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టి 300 ఎకరాల్లో బ్రహ్మాండంగా, ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే 10 ఏళ్ళలో మంత్రిగా ఆయన లోపలికి పోలే, నిన్న పోతా అంటాడు మంత్రిగా లోపలికి. 10 ఏళ్ళకెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి పోలే, కేటీఆర్ కూడా 1-2 సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే. ఆయన వచ్చింది ఒకటేసారి, అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చిండు దత్తత తీసుకుంటా అని. ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు, టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చిండు. దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికొస్తుందని చెప్పిండు. నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టిన 3-4 టీఎఫ్లు కూడా మీ నాయన ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు, అక్కడక్కడ టీఎఫ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు. టీఎఫ్ కట్టినోడ కంపెనీలు తీసుకొస్తారా లేడా? ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు. అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. అసెంబ్లీలో 60,000తో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే, మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ అన్ని కూడా ఓటు రాలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీగా పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చిన ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్లోరైడ్ కోసం 12 రోజులు నిరాదీక్ష చేసిన. అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు, చంద్రబాబు నాయకత్వంలో అధికారం వెలువడబెడుతున్నాడు. అప్పుడే పోరాటం చేసిన. ఆయనకంటే ముందు, ఎమ్మెల్యే కాకముందు ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు, డిప్యూటీ స్పీకర్ కాదు, ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకునిగా
సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజానాయకుడు యువ నాయకునిగా ఉండి ప్రజలతో ఉండి ఎమ్మెల్యే అయినా కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి 80 ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి